ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట. ఆయనతో సహవాసం చేస్తే కనుక మనకేమి కలుగుతుందండి? సమాధానం కలుగుతుంది. అవునండి, మనందరం దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. ప్రార్థనలోను, అలాగే దేవుని సన్నిధికి వెళ్ళటంలోనూ, అలాగే సంఘ మీటింగ్స్లోనూ ప్రతి విషయంలో మనము దేవునితోనే ఎలా ఉండాలండి? సహవాసం చేయాలి. అవునండి, సహవాసం చేసినప్పుడు మనకి సమస్య వచ్చినా, వేదన వచ్చినా, చింత వచ్చినా, బాధ వచ్చినా కానీ మనకి ఎలా ఉంటుందండి? సమాధానం కలిగి మనం జీవిస్తాం. అవునండి, యోబు భక్తుడు అవునండి తన యొక్క బిడలు కోల్పోయినప్పుడు, ఒక్కరోజే తనకున్న ఆస్తి అంతస్తు సమస్తమును కోల్పోయినప్పుడు కూడా ఎలా ఉన్నాడండి? సమాధానం కలిగి ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ఎంత చక్కని మాట చెప్పాడండి. అవునండి, యోబు భక్తుడు దేవునితో సహవాసం చేశాడు. అవును, దేవునితో మనం సహవాసం చేస్తే కనుక ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ మన యొక్క హృదయం కలవరపడదండి, వేదన చెందదు. సమాధానం కలిగి మనం ఉంటాం. అది దేవుని పైన ఆధారపడి ఉంటాం. దేవుడే మన పక్షంన ఈ కార్యం జరిగిస్తాడని విశ్వాసము, నమ్మకము, సమాధానం కలిగి మనము జీవిస్తాం. అవునండి, మనము కూడా దేవునితో సహవాసం చేసేవారిగా ఉందామండి. అవునండి, చాలామంది మనుషులతోని సహవాసం చేస్తూ ఉంటారు. అవునండి, వారి సహవాసం ఎంత మాత్రం, అది కొంత మాత్రమే. అది వారికి నచ్చే విధంగా ఉంటే కనుక వారి యొక్క ఫ్రెండ్షిప్ వెళ్తూ ఉంటుంది. లేకపోతే వారికి విరోధంగా ఒక మాట మాట్లాడినప్పుడు కూడా వారితో మనకి విరోధభావం కలుగుతుంది. సమాధానం అనేది ఉండదు. కానీ మనం దేవునితో సహవాసం చేస్తే కనుక ఇట్టి ప్రతికూల పరిస్థితులు అయినప్పుడు కూడా దేవుడు మనకి సమాధానం దయచేస్తాడండి. అవునండి, దేవునిపైనే ఆధారపడండి, దేవునితో సహవాసం కలిగి జీవించండి. అట్టి సమాధానం పొందుకుందాం. దేవుడి కృప అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నీతో సహవాసం చేసేవారిగా మేము ఉండటకు సహాయం దయచేయండి. అట్టి సమాధానం మేము పొందుకోవడానికి కూడా నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.